అదేవిధంగా అంటే ఈ గ్రహణంలో మామూలుగా మనం శుభకార్యాలు గానీ, లేకపోతే ఇలాంటివి చేయకూడదు అని వింటూ ఉంటాం కదా! అదే రోజున అంటే గ్రహణం రోజునే హోలీ పండుగ కూడా ఉంది. సో, ఈ సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవచ్చా? సెలబ్రేషన్స్ కూడా అన్ని 9:00కల్లా పూర్తి చేయాలి తల్లి. 9 లేదా 11 ఆఖరికి. అందుకోసం ఈ గ్రహణం రోజున 11 తర్వాత ఎటువంటి సెలబ్రేషన్స్ అనేది పనికిరాదు. ఓకే. సో, అదే విధంగా గురువుగారు ఈ సమయాన్ని అంటే ఈ గ్రహణం టైంలో ఉండే సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఏవైనా ప్రత్యేక శ్లోకాలున్నాయా? ఆ టైంలో మనం ఆచరించవలసిన ఏమన్నా నియమాలున్నాయా? మనకు శాస్త్రం చెప్పింది ఏంటి అనంటే, శ్లోకాల కంటే ఎక్కువగా కొంతమంది అనుష్ఠాన విధానంలో బ్రాహ్మణులు ఎంతో మంది ఉన్నారు. వారేంటంటే అనుష్ఠానం చేస్తూ ఉంటారు కాబట్టి అది పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఏంటి ఇతరులు ఉంటారు అంటే ఎక్కడైనా సరే మామూలు వాళ్ళు ఎవరైనా సరే ఏం ఆలోచిస్తూ ఉంటారు, అరే గ్రహణం వస్తుంది, మన భూలోకంలో ఉండేటువంటి దేవతామూర్తుల విగ్రహాల్లో కాస్త శక్తిహీనం అవుతూ ఉంటుంది, కాబట్టి వారికి కూడా శక్తియుక్తం మనం చేసుకోవాలి అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే శ్లోకాల కంటే అత్యంత శక్తివంతమైనటువంటి నామస్మరణలను ఆచరించాలి తల్లి. నామస్మరణ అంటే ఇప్పుడు పంచాక్షరి కావచ్చు, అష్టాక్షరి కావచ్చు, ధూమ్ దుర్గాయే నమః అని చెప్పవచ్చు. ఇలా మనకు నచ్చిన ఏ దేవతామూర్తి అయితే ఉన్నారో వారి యొక్క నామాన్ని స్మరిస్తూ ఎప్పటి నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 6 గంటల 3 నిమిషాల వరకు ఈ యొక్క నామాలను స్మరిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఫలితము వారి గృహమున ఉంటూ ఉంటుంది తల్లి. రైట్ గురువుగారు. అయితే ఈ గ్రహణ టైంలో కొన్ని దానాలు చేయాలి అని వింటూ ఉంటాం కదా! సో, వాటిలో ఎక్కువగా మనం చెప్పుకునేది వెండి, బంగారం దానం చేయాలని ఎక్కువగా వింటూ ఉంటాం. సో, అవి చేయలేని సామాన్యులు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకేమన్నా ప్రత్యామ్నాయం ఏమన్నా ఉంటుందా? దేనికి కూడా ప్రత్యామ్నాయం అనేది లేదు తల్లి. వాస్తవానికి ఏంటి అనంటే పూర్వం నుంచి మనకు వస్తున్నటువంటి విధానము, వెండిలో చంద్రబింబాన్ని చెయ్యాలి, బంగారంలో సర్పబింబాన్ని ఆచరించాలి, తయారు చేయించి వాటిని తీసుకొని వచ్చి స్వయం పాక దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మడికి దానం చేయాలి అనేటువంటి శాస్త్రం. అయితే రాను రాను ఏమవుతుంది అనంటే బంగారం అనేది విచ్చలవిడిగా పెరుగుతూ ఉంటుంది రేటు. అందుకోసం ఏం చేయాలి, చిన్న రాగి మన బంగారు రేకు తీసుకొని ఆ బంగారు రేకు మీద సర్పముద్ర వేయించాలి. సర్పముద్ర వేసేసి వెండిలో చంద్రబింబాన్ని కూడా తయారు చేయించి ఆ యొక్క చంద్రబింబాన్ని ఈ బంగారు రాగిని బంగారు రేకుని కలిపేసి బ్రాహ్మణుడికి స్వయం పాక దక్షిణ తాంబూలాలతో దానం చేయవచ్చు. లేదా అయ్యా మేము బంగారం ఆ రాగి ఆ రేకు కూడా మేము కొనలేము కాబట్టి ఇంకేమైనా ప్రత్యామ్నాయం ఉంటుందా అంటే స్వయం పాక దక్షిణాలతో ఆ దక్షిణ ఏదైతే ఉందో, అయ్యా నేను బంగారం కొనలేను, దాని బదులు ఇంతనే ఇస్తున్నాను, నా స్తోమత ఇంతే అని చెప్పేసి సంకల్పం చెప్పించుకొని బ్రాహ్మణుడికి ఆ రోజున ఆ విధమైనటువంటి దానం చేస్తే సంపూర్ణ చంద్రగ్రహణ దోషం ఏదైతే ఉంటుందో అట్టి దోషం కూడా నివారణ అయ్యే ఆస్కారం ఉంటుంది తల్లి. గురుగారు, అదే విధంగా అంటే గ్రహణం రోజున మనం బయటికి వెళ్ళకూడదు, ఎలాంటి పనులు చేయకూడదు అని వింటూ ఉంటాం. సో, ఆఫీసుల్లో ఉండేవాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? మా ఆఫీస్ అంటే కొన్ని విషయాల్లో మాట్లాడాలి అంటే వారికి విధితత్వాలు ఉంటాయి కాబట్టి నిత్య కార్యకృతువులను ఆచరించవచ్చు. అవి ఆచరించకూడదు అనేటువంటిది ఇక్కడ ధర్మం లేదు. మామూలుగా చెప్పింది ఏంటి, పనులు ఎవరు చేయకూడదు, గర్భిణీ స్త్రీలు ఆచరించకూడదు. రెండవది ఎవరు వృద్ధులు వారి యొక్క ఇంట్లో నుంచి బయటికి రాకుండా, గర్భిణీ స్త్రీలు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా, గ్రహణ ప్రభావ దోషాన్ని మీద పడకుండా వీరిని మాత్రం చూసుకోవాలి అని చెప్పారు. కానీ మిగిలిన వారు యథావిధిగా మీకు ఉండేటువంటి నిత్యకాల కృత్యాలు కావచ్చు, నిత్య కర్మలను కావచ్చు, నిత్య వేష్ఠులను కావచ్చు ఖచ్చితంగా ఆచరించవచ్చు. కానీ అంతేగాని మొత్తానికి పని మానేసుకొని ఇంట్లో కూర్చోమనైతే మన ధర్మం చెప్పలేదు. కాకపోతే ఆ యొక్క సమయంలో మీరు స్నానం చేయలేరు కాబట్టి ఆఫీసులో ఉండేవారు కేవలం భగవంతుని నామ స్మరణ నిత్యంగా కాళ్ళకు చెప్పులో బూట్లో ఏదో ఒకటి ఉంటాయి కదా, అవి తీసేసి ఆ గ్రహణం పూర్తయ్యేంత వరకు భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ మీ యొక్క వృత్తి ధర్మాన్ని ఆచరించవచ్చు తల్లి. రైట్ గురుగారు. అయితే ఈ గ్రహణ టైంలో చాలామంది మీరు మొదట్లో చెప్పినట్టు గరిక అనేదానికి చాలా విశిష్టత, దర్పం అని అంటాం కదా, చాలా విశిష్టత ఉంది అంటారు. అసలు దానివల్ల అంటే ఉపయోగం ఏంటి? చాలామందికి తెలియకపోవచ్చు, మీరు ఏమైనా వివరించగలరా?
ఇందాకే చెప్పా కదా తల్లి, వాస్తవానికి కేతు అనేటువంటి వ్యక్తి చంద్రుని మింగడానికి వచ్చేటప్పుడు ఆ యొక్క చల్లదనాన్ని ఒకేసారి, ఇప్పుడు నేను ఉన్నాను తల్లి, మీకు ఒక ఐస్ గడ్డ ఇస్తున్నాను, ఐస్ గడ్డ ఇచ్చిన తర్వాత మీరు నోట్లో పెట్టుకోగలుగుతారా దాన్ని ఒకేసారి? లేదండి. ఎందుకు? బాగా చల్లదనంతో ఉంటుంది కాబట్టి దాన్ని మీరు పెట్టుకోలేరు. అవును. అవునా? అప్పుడు మీరు ఏం చేస్తారు? దానికంటూ చల్లదనం కొద్దిగా తగ్గిన తర్వాత కొంచెం లిక్విడ్ అయినా సరే అప్పుడు మింగవచ్చు అనుకుంటారు ఐస్ క్రీమ్. అవును. వాటర్ కూడా ఒక ఐస్ గడ్డ అయిన తర్వాత ఫుల్ ఐస్ తో ఉండే వాటర్ కూడా మనం తాగలేము. ఒక బుక్క తాగేసి పక్క పెట్టేస్తూ ఉంటాం. హ్మ్. ఒకేసారి తాగేసరికి ఏమైంది? నోరంతా మందబారినట్టు, మొద్దుబరిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అవును గురుగారు. ఆ సందర్భంలో ఆ చల్లదనాన్ని తగ్గించడానికి వారి నోట్లో ఉండేటువంటి విషాన్ని చిమ్ముతూ ఉంటాడు. చిమ్ముతూ ఉండేసరికి అదేమవుతుంది? మనం ఇంట్లో ఉండేటువంటి పదార్థాల మీద పడేసేసి భ్రష్టు పట్టిస్తుంది. మీరు వినే ఉండొచ్చు, కాలకూట విషము భూమి మీద పడింది అనంటే సర్వనాశనం అవుతూ ఉండాలి అనేటువంటిది మనకు పూర్వము ఎన్నో పురాణాల్లో, ఇతిహాసాల్లో వెల్లడించి ఉంచారు. అలాంటి విషవాయువు భూమి మీద పడుతుందనే ఒకే ఒక్క ఉద్దేశంతో పూర్వం ఉన్నటువంటి ఋషులు ఏం చేశారు? అక్కడ ఉండేటువంటి దర్భ కావచ్చు, గరిక కావచ్చు, వాటిని తీసుకొని వచ్చి ఇంట్లో వండినటువంటి పదార్థాల మీద, పచ్చళ్ళ మీద, దేవతా మూర్తుల మీద, విగ్రహాల మీద, ఆఖరికి దేవాలయ శిఖరం మీద కూడా ఆ దర్భైనా గరికైనా పెట్టేసి ఉంచేటువంటి వారు. ఎందుకనంటే గ్రహణంలో ఉండేటువంటి ఆ యొక్క విషవాయువు వీటి మీద పడితే చాలా ఇబ్బందికరము అని చెప్పేసి అనే ఒక విధానముతో, ఒకవేళ ఈ యొక్క మూతలు లేకుండా ఉన్నటువంటి పదార్థాలను ఎవరైతే భుజిస్తారో భుజించిన వారికి సకల అనారోగ్యాలు ప్రారంభమవుతాయి అనేటువంటిది మన సనాతన ధర్మంలో పూర్వము శాస్త్రాలలో కూడా వెల్లడించి ఉంది. కాబట్టి ఈ దర్భభూతులను వేసి ఉంచాలి తల్లి. అందుకోసమే దర్భైనా గరికైనా సరే పెట్టేస్తే మన ఇంట్లో ఏది ఉన్నా కూడా, ఏది ముట్టుకున్నా, ఆఖరికి టీ పెట్టుకోవాలన్నా టీ పొడి మీదైనా కూడా అది ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా ఉంటేనే ఆ టీ పొడిలోకి ఎటువంటి విషవాయువు అనేది చేరకుండా మన ఆరోగ్యాన్ని రక్షించే ఒక రక్షణ వలయములాగా ఆ గ్రహణం పడుతున్నటువంటి సమయంలో దర్భ కావచ్చు, గరిక కావచ్చు, ఒక రక్షణ వలయం లాగా ఉంటుంది తల్లి. రైట్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రశ్నల్ని మాకు నివృత్తి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ. రైట్, చూసారు కదా చంద్రగ్రహణం రోజున మనం పాటించాల్సిన నియమాల్ని. కీప్ వాచింగ్ 4 Sides TV.